హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నానమ్మా, మసాలా కూర. ఓకేనా? 500 గ్రామ్ బీరకాయ తీసుకున్నాను, ఇలా కోసుకున్నానమ్మా. ఇది ముందు కొంచెం చిన్న పీస్ కట్ చేసి చేదు ఉందో చూసుకోండమ్మా, అదే చాలా ముఖ్యమైనది. మీరు అలాగే వేసుకొని చేస్తే మళ్ళీ చేదుగా అయిపోతుంది, కూర అంతా పడేయాలి మరి. అందుకే మీరు చేదుగుందా చూసి ఇలా రౌండ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగో ఇలా. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. 2 టమాటాలు తీసుకున్నాను, కొత్తిమీర 1 కట్ట, పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నానమ్మా. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, నూనె, ఉప్పు, కస్తూరి మేతి. నేను మసాలా గరం మసాలా, నేను ఈ మసాలా పల్లి 2 స్పూన్స్ పల్లి వేసుకున్నాను, 2 స్పూన్స్ కొబ్బరి వేసుకున్నానమ్మా. ఇలా మంచిగా బ్రౌన్గా వేంపి పెట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుంటాను. ఓకేనా? కుక్కర్ పెడుతున్నానమ్మా, స్టవ్ వెలిగిస్తున్నాను, వస్తున్నాను. 3 స్పూన్స్ పోయిందమ్మా నూనె. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందామమ్మా, కొద్దిగా ఆవాలు, చిటపట్టలు ఆడాలమ్మా. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ వేసుకుందాము, పచ్చిమిరపకాయలు వేసుకుందాము, కరివేపాకు కూడా వేసుకుందాము, కొద్దిగా ఉప్పు వేసుకుందామమ్మా. అప్పుడే తొందరగా ఉల్లిగడ్డలు బ్రౌన్ అవుతుంది, కొద్దిగానే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామమ్మా, 1 స్పూన్. ఓకేనా? కొద్దిగా పసుపు వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు. కలుపుతాం బాగా. ఇప్పుడు టమాటాలు వేసుకుందామమ్మా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా. స్టవ్ని స్లో చేసుకుందామమ్మా, స్లిమ్ చేసుకుందాము. ఇప్పుడు మంచిగా టమాటో స్మాష్ కావాలమ్మా. చూసారా, టమాటో మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము కారం పొడి వేసుకుందాము, 1 స్పూన్ కారం పొడి, ధనియాల పొడి 1 స్పూన్. ఓకేనా? మనం మసాలా రుబ్బుకున్నాం చూడు, ఆ మసాలా వేసుకుందామమ్మా. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందామమ్మా. ఇది బాగా ఫ్రై చేసుకుందాము, ఒక 3 నిమిషాలు ఇది బాగా ఫ్రై చేసుకుందాం. సరేనా? చూసారా నూనె ఎలా తేలుతుంది, చూసారా? ఇప్పుడు మనము బీరకాయ వేసుకుందామమ్మా. ఇది ఫ్రై కానీ కొంచెం మసాలా అంతా. ఇప్పుడు మనము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదమ్మా, ఆ నీళ్ళు పోసుకుందాం. ఇదిగో కడిగి పెట్టుకున్నాను, 1/2 గ్లాస్ నీళ్ళమ్మా, 1/2 గ్లాస్. చూసారా మిక్సీ. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము, 2 స్పూన్స్ గరం మసాలా వేసుకున్నాను,
బాగా కలుపుకుందాము. ఉప్పు అంతా సరిగుందా ఇప్పుడే చూసుకోవాలమ్మా. కస్తూరి మేతి వేసుకుందామమ్మా. ఒక 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దాము. 1 విజిల్ ఆఫ్ చేసేయండి అమ్మా. ఓకేనా? 1 విజిల్. ఇదిగో ఫ్లేమ్ హై చేయండి. 1 విజిల్కి ఆఫ్ చేసేయండి. ఓకేనా? అమ్మా తీస్తున్నాను. ఒక విజిల్ అయిపోయింది. చూసారా? నూనె ఎలా తేలుతుంది చూసారా? ఇదిగో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాము. ఓకేనా? మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే? ఇది చపాతీస్కి, అన్నంకి చాలా బాగా టేస్టీగా, పరాటాలకు కూడా టేస్టీగా ఉంటుందమ్మా. ఓకేనా? బాయ్ బాయ్.